సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని సండే మార్కెట్లో రోడ్డు మొత్తం మురికి నీటిమయం కావడంతో కంపు వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టరేట్ పక్కనే ఉండే సండే మార్కెట్లో ఆదివారం అంగడి కావడంతో కూరగాయలు అమ్మేవారు అదే నీటిలో పెట్టి అమ్ముతున్నారు. మార్కెట్లోనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. గుడికి వచ్చేవారు చెప్పులు లేకుండా వస్తుంటారు. అదే మురికి నీటిలో నడిచి ఆలయంలోకి వెళ్లవలసి వస్తుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అపార్ట్మెంట్ లో నుంచి వచ్చే మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న సంబంధిత అధికారులు గాని ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఈ విషయంపై స్థానికులు జిల్లా కలెక్టర్ కు మరియు మున్సిపల్ మంత్రి కేటీఆర్ కు వీడియోలతో ట్వీట్ చేసిన స్పందన లేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సండే మార్కెట్లో ఈ డ్రైనేజ్ వాటర్ చాలా ఇబ్బందికరంగా ఉందండి మాకు. ఈ ప్రకాష్ బిల్డింగ్ వాళ్ళది చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితి. ప్రతి సండే రోజు మార్కెట్ ఉంటుంది, ఇంట్లో కూరగాయలు అమ్ముతారు. ఇక్కడనే పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి. ఆ గుడిలోకి చెప్పులు వేసుకోకుండా పోతే డైలీ ఈ డ్రైనేజ్ వాటర్ తొక్కి గుడిలోకి పోవాల్సి వస్తుంది. దయచేసి అధికారులు కొంచెం దీనిపైన చర్యలు తీసుకోవాలని చాలా రోజుల నుంచి, కానీ గత 4 సంవత్సరాల నుంచి మేము ఇదే దాని గురించి అడుగుతున్నాము. కొంచెం అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఇంకా ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, అందరి ఇంట్లో ఒక్కొక్క 3 months 4 months బేబీస్ ఉన్నారు. దీనివల్ల దోమలు బాగా నడుస్తున్నాయి. ఎన్ని రోజుల నుంచి అధికారులు అందరికీ మేము కంప్లైంట్ చేస్తున్నాము అన్నింటిలో, కానీ ఎవరు ఇప్పటివరకు పట్టించుకోవట్లేరు. కొంచెం కొంచెం మంచి రిపేర్ చేయించమని, లేదంటే వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ కావాలండి. ఈ టెంపరీ సొల్యూషన్ వల్ల ఈరోజు చేయిస్తున్నారు, మళ్ళీ రేపు ప్రాబ్లం అవుతుంది. గత 3 సంవత్సరాలు దాటిపోయిందండి ఇదే ప్రాబ్లం. ప్రతి నెల ప్రతి వారం ఇదే ప్రాబ్లం. దీంట్లో మొత్తం ఈ మార్కెట్లోనే కూరగాయలు అమ్ముతారు. ప్రతి సండే కూరగాయల మార్కెట్ ఇది. ఇక్కడే పెట్టి అమ్ముతారు. ఇదే వాటర్లలో కూరగాయలు పెట్టి అమ్ముతారు. ఆ కూరలు అయితే దాంట్లో ముంచి అమ్మేస్తున్నారండి. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అవుతుంది. అధికారులు కొంచెం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి మేము విన్నపం చేస్తున్నామండి. అండి సండే మార్కెట్ వాసులం మేము. యాక్చువల్లీ ఇక్కడ ప్రతిసారి ఏమవుతుందంటే ముందు బిల్డింగ్ వాళ్ళది, ఆ బిల్డింగ్ వాళ్ళ డ్రైనేజ్ వాటర్ వచ్చి ఇక్కడ కలుస్తున్నాయి. అందువల్ల ఏమవుతుందంటే రోడ్ మొత్తం జామ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే దీంతో ఇంట్లో ప్రాపర్గా పోలేకపోతున్నాము. గుడి ఉంది ముందే, ఇక్కడనే సండే మార్కెట్ అవుతుంటుంది, వెజిటేబుల్స్ అవుతుంటాయి. వీటి నుంచి చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు ఇంచుమించు ఆ పొన్న కాలనీ వరకు మనకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ షాప్స్ ఉంటాయి, వీళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందరికీ ఎవరికైనా ఇబ్బంది. ఇంట్లోనే అయిన ఫుడ్ మనం తింటున్నామంటే అది కరెక్ట్ కాదు కదా. సో అధికారులు కొంచెం చూసి మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వండి. ఇది ఇమీడియట్గా ఎవరో ఒకరు వచ్చి ఇట్లా అనేస్తారు, అది వెళ్ళిపోతుంది, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అవ్వట్లే. ఎవ్రీ 1 week 2 weeksకి ఒకసారి ఇదే ప్రాబ్లం అవుతుంది. మాకు చాలా గట్టిగా ఫేస్ చేస్తున్నామండి. ఇది ఇంకా త్రిశూల్ అయిపోయింది. ఇది గట్టిగా మాకు సొల్యూషన్ చూపించండి. థ్యాంక్స్. నమస్కారం అండి, మేము పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్ నివాసులము. గత 3 నెలలుగా మాకు డ్రైనేజ్ ప్రాబ్లం చాలా వస్తున్నది.
ఇక్కడ ఉన్న ఈ పెద్ద బిల్డింగ్ వల్ల అక్కడ బిల్డింగ్ నుంచి డ్రైనేజ్ కనెక్ట్ చేసారు. అక్కడ నుంచి వాటర్ అనేది ఫ్లోయింగ్ బాగా ఎక్కువైపోతుంది. సండే రోజు అయితే మరీ చాలా విపరీతంగా ఉంటుంది, ఎందుకంటే అందరూ కూరగాయలు అమ్ముకుంటుంటారు, వెజిటేబుల్స్. అదే వెజిటేబుల్స్ని వాటర్లో కూడా పెడుతున్నారు. మాకు ఇంతకుముందు కూడా మేము పెట్టినాము. ఇది ప్రూఫ్ అండి. మేలో పెట్టాము, ఇంతవరకు ఎవరు కూడా రియాక్ట్ కాలేరు. 2 సార్లు కూడా పెట్టాము. ఆ డ్రైనేజ్ వాటర్ని తొక్కి మా షాప్లలో కానీ ఇళ్ళలో కానీ వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల మాకు స్మెల్ అనేది బాగా ఎక్కువైపోతున్నది. దీని గురించి ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోలేరు. దయచేసి వీలైతే తొందరగా మాకు చర్యలు అందించండి. థ్యాంక్ యూ. మేము ఇంతకుముందు కూడా మే 11వ తారీఖు నాడు సంగారెడ్డి కలెక్టర్ గారికి కూడా మేము ట్వీట్ చేశామండి. ఇంతవరకు ట్విట్టర్లో కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తామంటారు, కానీ ఇంతవరకు ఒక రెస్పాన్స్ కూడా రాలేదు. అక్కడ దాని నుంచి ఇంకో పై అధికారికి కేటీఆర్ ట్వీట్ కూడా పెట్టామండి. వాళ్ళు అక్కడ నుంచి కూడా మాకు ఏ స్పందన లభించలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే మొత్తం నిర్లక్ష్యం వహిస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. దయచేసి చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను.